రామ్ చరణ్ యాజ్ అన్ యాక్టర్ సినిమా స్టార్టింగ్ నుంచే ఎవ్రీ సింగిల్ సెకండ్ రామ్ చరణ్ ఫీలింగ్ వస్తుంది నేను చూస్తుంటే. మరి రామ్ చరణ్ కనబడాడు బ్రో సినిమాలో. మగధీర రాజమౌళి గారికి క్రెడిట్ వస్తుంది, బట్ స్టిల్ రామ్ చరణ్ యాజ్ యాక్టర్ ఇన్నే టాలెంట్ ఉంది ఆయన దగ్గర, అది ప్రూవ్ అయింది. జంజీర్ అయితే మాత్రం టోటల్ కెరియర్ బ్యాక్లాష్ బ్రో. వాళ్ళకి ఇట్లాంటి లేకు వేరే హీరోకి ఎవరికైనా పడుంటే ఐ డోంట్ థింక్ మళ్ళీ అయిపోయింది. నేనైతే మాత్రం రంగస్థలంలో ఒక రకమైన రామ్ చరణ్ ని చూస్తే, దీంట్లో చాలా డిఫరెంట్ రామ్ చరణ్ ని చూసినా ఏమి మాట్లాడకుండా చాలా సెరీన్ గా పెద్దగా ఎక్స్ప్రెషన్ పెట్టకుండా ఐస్ తోటే ఎంత వెయిట్ ఉంటదంటే మాట్లాడకుండా గానీ ఆ వెయిట్ కళలో కనబడుతుందిరా. సో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఫిల్మ్ వస్తుంది. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఆయన యాక్టింగ్ అసలు నేను రంగస్థలం నుంచి పిచ్చ ఫ్యాన్ అయిపోయినా. ఆయన కెరియర్ లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. చిరంజీవి గారి కొడుకైనా కానీ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ నా ఫీలింగ్. బయట కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ నా ఫీలింగ్. సో ఆయన 14 సినిమాలు చేశారు ఇప్పటి వరకు. అన్నిటి గురించి మాట్లాడేద్దాం. వై రామ్ చరణ్ ఈజ్ రామ్ చరణ్ అనేది ఆయన జర్నీ మా దృష్టిలో మా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో మీకు ఇష్టమైన సినిమా రామ్ చరణ్ గాదేందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. లైక్ రామ్ చరణ్ అనే మనిషి నాకు యాక్చువల్గా తెలియదు ఫస్ట్ స్టార్టింగ్. నేను చిరంజీవి గారి చాలా పెద్ద ఫ్యాన్ అని, వాళ్ళ కొడుకు వస్తున్నారో నాకేం తెలియదు. చిరుత ఒక సినిమా చేస్తున్నారు, పూరి జగన్నాథ్ డైరెక్టర్ అని మాత్రం తెలుసు. నాకు రామ్ చరణ్ ని ఫస్ట్ చూడడము చిరుత ఇంట్రొడక్షన్. నేను మళ్ళీ చెప్తున్నా, ద బెస్ట్ ఇంట్రొడక్షన్ ఫర్ ఫస్ట్ టైం హీరో. దానికంటే కదా బెటర్ ఇవ్వలికి రాలేదు, ఐ థింక్ రాదు కూడా. ఇంకా ప్రైమ్ పూరి టైమ్ లో పడ్డ సినిమా పూరి జగన్నాథ్ మాస్ ఉంటదరా. అందులోనూ ఆ బలుగు ఉంటది. వేణువాద వచ్చి పర్మిషన్లు తీసేసుకున్నా, ఫస్ట్ షో పడిపోవాలి, టాక్ అదిరిపోవాలి, సంథింగ్ ఏదో అంటాడు. చీకటి పడే లోపు ఫస్ట్ షో పడిపోవాలి, ఐకానిక్ రన్నింగ్. అప్పటి వరకు నేను ఒక మనిషి అట్లా రన్నింగ్ నేను చూడలేదు. అది స్టైలిష్, జనరల్ గా అట్లా పరిగెత్తారు. చిరుతాలో రామ్ చరణ్ పరిగెడతారు, ఒకసారి గమనించండి. అది చాలా డిఫరెంట్ ఉంటది. ఐకానిక్ అనిపిస్తుంది నాకైతే చూసినప్పుడల్లా. కూర్చుంటారు వాళ్ళంతా, దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళకి కూర్చొని చూస్తారు. ఇదొత్తరా లైక్ డైలాగ్ అవన్నీ కూడా మొత్తం ఇలాంటి మస్తు ఉంటుంది. అది ఆ సీన్ మస్తు అనిపిస్తుంది నాకైతే మాత్రం. చిరుత అంటే చిరుతని డిఫైన్ చేయడానికని, అంటే చిరుత యాజ్ అన్ యానిమల్ కి డిఫైన్ చేయడానికి అని చెప్పేసి ఇలా కళ్ళు పెట్టి ఇలాగా ఇలా చూస్తాడు అనమాట. ఈ అడవి నాదే, వేట నాదే, చిరుత. కొంచెం ప్రీ క్లైమాక్స్ టైంలో బురదలో నుంచి ఏదో క్యామోఫ్లాజ్ ఆ సీన్స్ గానీ, అరే ఫర్ డెబ్యూ పర్సన్ కి అలాంటి పుల్ ఆఫ్ చేయటం. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సరే యూ హ్యావ్ ఆల్ దట్ బ్యాగేజ్, కానీ ఎవరినైనా ఇప్పుడు నువ్వు ఒకరిని కొట్టావంటే నువ్వు వాడు 10 అడుగులు దూరంలో పడుతున్నా అంటే ఇట్ షుడ్ బి బిలీవబుల్. ఏదో నువ్వు ఆల్రెడీ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయితే కానీ ఎన్ని జరగవు. బట్ నాకు చిరుతాలో పురి గారు, రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు అబ్బాయి అని కానీ అదన్నీ కూడా ఎలా బ్లెండ్ అయిపోయినాయి అంటే యు ఆర్ ఓకే విత్ ఇట్. ఫర్ చిరుత ఐ థింక్ కేక్ డెబ్యూ మ్యాన్. నువ్వు ఎక్కడ కూడా నీకు ప్రాబ్లం అనిపించదు. పర్ఫార్మెన్స్ అంటావు, అరే ఫర్ డెబ్యూ పర్సన్ ఇట్స్ వెరీ గుడ్. నాకైతే మాత్రం ఇట్ డిడ్ంట్ ఫీల్ లైక్ పూరి జగన్నాథ్ ఫస్ట్ ఆ టైమ్ లో ఉన్న పూరి ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే కాదు, ఇది డిఫరెంట్ ఉంటుంది. చాలా వరకు నువ్వు గమనిస్తే పూరి ఫిల్మ్స్ లోనే ఎక్కువ లౌడ్ గా నాయిస్ చేసేది హీరో. సైలెంట్ ఉంటాడు ఈ సినిమాలో, హీరోయిన్ ఎక్కువ అరుస్తూ ఉంటది. అండ్ ఆల్సో ఇంకా హీరోయిన్ చూస్తున్నంత సేపు దీన్ని ఎట్లా నరకుదాం అనే ఫీలింగ్ అదే అది తీసుకొచ్చింది. నేహ శర్మ చాలా బాగా చేసింది. ఆమె చూసినంత సేపు నీకు ఇట్లా చిరాకి లేస్తా ఉంటది. ఎప్పుడైతే వీళ్ళు ఐలాండ్ మీద పడతారా, ఇప్పుడు వీడు ఎప్పుడు బస్ట్ అవుతాడు, ఇదే వెయిట్ చేస్తా ఉంటారు. ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సరే చిరంజీవి కొడుకు అదంతా ఉన్నా కానీ డాన్స్ ఎట్లా చేస్తాడు. చిరంజీవి కొడుకున్నప్పుడు చిరంజీవి డాన్స్ చేస్తాడా లేదని చెప్పేసి ఒకటి ఉంది. రాకాశ సాంగ్ ఉంటది, దాంట్లో స్టెప్పులు వేస్తాడు చరణ్ మామూలు. దీని కనెక్షన్ తర్వాత వచ్చింది మగధీర మ్యాన్. ఇంకా అర్థం చేసుకో. ఇంకా నేను చెప్తున్నాను కదా, యమదొంగ ఆ టైంకే నాకు ఓహో సినిమాలు ఇంత పెద్ద చేస్తారు, రాజమౌళి వెరీ వెరీ బిగ్ నీ. మగధీర అనేసరికి విఎఫ్ఎక్స్ అంటాడు, అదంటాడు ఇది అంటాడు. నేను ఇప్పుడు చెప్పేస్తాను, మగధీర గురించి ఏం మాట్లాడకుండా ముందే మగధీర రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక సీడీలో సినిమా వచ్చేసింది. థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ సీడీ వచ్చింది. సీడీలో ₹30 3 సినిమాలు, ఆ టైప్ ఆఫ్ సీడీ అనమాట. దాంట్లో మూవీ ఉంది. సీడీ పెట్టాలి, రోజు చూడాలి, సినిమా మొత్తం చూడాలి. మగధీరాని చూసినంత నేను బాహుబలిని కూడా చూడలేకపోయినా. సీడీ అరిగిపోయిందిరా, రెండో సీడీ కావాలని ఏడ్చిన ఇంట్లో. లైక్ ఇంపాసిబుల్ స్టఫ్ అంతా మగధీరలో చూసినారా నేను 10 years కి. 100 man ఫైట్ సీక్వెన్స్ లో జరుగుతుంటే ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువే కాకుండా చూసుకో. 21, 36, 47, 99 అనగానే హర హర మహాదేవ్ అని కూడా వస్తుంది. జానర్ ఇట్ సెల్ఫ్ మ్యాన్ మగధీర ఆ టైంలో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో వీళ్ళు సీజీ అంటే కొత్తగా వస్తుందేమో అన్ని సీజీ పెట్టేసుకున్నాను అనుకున్నా. బిహైండ్ ద సీన్స్ చూసిన తర్వాత ఊరి రాయల్సే బైక్ సీన్ రా ఏదో ఇంకా చిరుత అంటే ఇది కూడా రాదు. అది మనీ రిగ్గింగ్
సీన్ తెచ్చుకొని దాని నుంచి బంగారు కోడిపేట కనెక్ట్ చేయటం అంటే కొంచెం మీనింగ్ఫుల్ కనెక్షన్ ఉంటుంది. ఒక కమర్షియల్ సాంగ్ పడినా గానీ నీకు అంత ఇబ్బంది ఉండదు. ఇదే కాదు పంచదార బొమ్మ ఒకటి ధీర గానీ ఇవన్నీ కూడా నీకు అంత అబ్రప్ట్ గా అనిపించవు. అంటే దే బ్లెండ్ ఇన్ టు ద స్టోరీ. బట్ మగధీర యాజ్ అ హోల్ చాలా విషయాలు కొత్తగా అనిపిస్తుంది చూస్తే. యాజ్ అ పర్ఫార్మర్ రామ్ చరణ్ చాలా డిఫరెంట్ కనబడ్డారు. చిరుతకి దీనికి ఇప్పటికే మనకి తెలుస్తుంది బ్రో, పండితులు అని చెప్పి మంచి డైరెక్టర్ చేతిలో పడితే గొప్ప యాక్టరే ఉంటాడరా. అందుకే రాజమౌళి ఫిల్మ్స్ లో నువ్వు నాన్ యాక్టర్లను చూసినా గానీ నీకు ఏం చేసినట్రా అనే ఫీలింగ్ వస్తుంది. దీంట్లో ఒక తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది స్టోరీలో. కొంచెం ఎక్కువ కామెడీకి వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తుంది. బ్రహ్మానంద్ చాలా చిన్న బిట్టు బ్రహ్మానంద్ ఇది ఎంత బాగుంటది అంటే వెళ్తుంది అది. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ చూస్తే దీని అమ్మ ఎదురా తిప్పుకుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. లైక్ ఆ టైంలో హీరోయిన్ సిండ్రోమ్ ఉంటుండేలే, లైక్ ఎందుకు కావాలని ఎరికిద్దాం అనే ఫీలింగ్ చేస్తున్నారో అనిపిస్తుంది కానీ బట్ బాగుంటుంది. బట్ సినిమాలో ఇంట్రెస్టింగ్ అనిపించేది అంత ఫ్లాష్ బ్యాక్. ఇప్పటివరకు నువ్వు టిపికల్ కమర్షియల్ రూట్ లో చాలా సినిమాలు చూస్తావు. అబ్బాయి అమ్మాయి వెనకాల పట్టడం అనేది ఇన్ని చూడలేదు అప్పటికి. బట్ స్టిల్ నువ్వు దానికి ఒక పట్టుకోగానే స్పార్క్ రావడం, అది ఎందుకు స్పార్క్ వచ్చింది 400 ఏళ్ల క్రితం కాబట్టి. దాంట్లో కూడా డిఫరెంట్ ఎట్లా చేశారంటే హీరో నా కోసం ఎత్తుతున్నాను తెలుసు, కాకపోతే నేను పడను వీని కోసం, నేను కావాలని తిప్పుకుంటా. ఇది మనం చూడలేదు. అండ్ ఆల్సో లైక్ హెలికాప్టర్ సీన్ వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైతే పడుతుందో ఫ్లాష్ బ్యాక్ పెడతాడు రా జారుకుంటే ఫ్లాష్ బ్యాక్ ఇట్లా డైలాగ్ వస్తా నీళ్ళకించి బయటకు వస్తాడు. ఇక్కడ అది గోపైరవ శతత్రు వంశ యోధుడు 100 మందిని చంపిగాని చావని వీరుడు. ఇప్పుడు మనకి బాహుబలిలు వినయ విదయ రామాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎన్ని నెలల తర్వాత ఆలోచిస్తే 100 మంది తక్కువ మంది అయిపోయారనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఒక్క ఫైట్ 100 మంది ఒకటేసారి మీదకి వస్తుంటే ఆ ఫైట్ కి వాళ్ళకి ఎలివేషన్ కి అమ్మ బాబోయ్ డిటీరేట్ అవుతా ఉంటాడు. మళ్ళీ హీరో లాస్ట్ 100 దగ్గరికి వస్తే అప్పటికే హీరో దగ్గర ఓపిక అయిపోద్ది, అన్ని అయిపోతుంటే హీరో ఎఫెక్ట్ అవుతాడు ఆ ఫైట్ నుంచి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. బట్ మగధీర ఇప్పటికైనా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ గా ఉంటది. దానికి పాన్ ఇండియా ఇప్పుడు అంటున్నాం కానీ మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పేట్ ని మార్చిన వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అని నేను గట్టిగా ఒప్పుకుంటాను. అది ఎవ్రీ స్టెప్ కూడా రాజమౌళి గారు తీసుకునే స్టెప్ కూడా చాలా డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇది కానీ దీని తర్వాత ఈగో గానీ మర్యాద రామన్న ఐ డోంట్ సే బట్ రామ్ చరణ్ యాజ్ యాక్టర్ అసలు చిరుత అంటే కొంచెం మంది రేంజ్ అంటారు అది అంటారు కానీ బట్ రామ్ చరణ్ యాజ్ అన్ యాక్టర్ మగధీర ఏమనంటే రాజమౌళి గారికి క్రెడిట్ వస్తుంది. బట్ స్టిల్ ఇన్నే టాలెంట్ ఉంది ఆయన దగ్గర, అది ప్రూవ్ అయింది. దానికి కంటిన్యూషన్ గా వచ్చిన సినిమాలో ఇంకా ఎక్కువ ప్రూవ్ అయింది. ఆరెంజ్ ఆ సినిమా ఆ టైం కాలేదు. బట్ ఓ మాట చెప్పాను, సినిమా 2010 లో వచ్చింది కదా, 2015-16 వరకు కూడా ఏంద్రా ఇంతవరకు యాక్షన్ చెప్తారు ఈ సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అయింది. నాకు నచ్చలేదు స్టార్టింగ్ ఫస్ట్ టైం చూసినప్పుడు. ఎందుకు చెప్పాలా నాకు నచ్చకపోవడానికి రీజన్ జెన్యున్లీ ఎవర్ యాక్షన్ ఇంకేముంటదరా అదొక రీజన్. అండ్ ఆల్సో లైక్ లవ్ అంటాడు, ఇద్దరు పెళ్లి చేసుకుంటా అంటాడు, ప్రేమ అంటాడు, అర్థం కాదు మనకి ఏం మాడుతున్నారా బాబు. ఎక్కువ రోజులు ప్రేమ ఉండదు అంటాడు, లైక్ అడ్జస్ట్ అంటాడు, అదే అంటాడు. అంటే నువ్వు ఇప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నావు అంటే ద బెస్ట్ క్లోజెస్ట్ వే పాసిబుల్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయగలవు. అంటే ఇప్పుడు నువ్వు ఇదే సీన్ నువ్వు హైదరాబాద్ లోనో ఎక్కడో చోట తీయచ్చు, బట్ నువ్వు అక్కడ గ్రాఫిటీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నావు, డిఫరెంట్ థీమ్స్ ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నావు, దీంతో పాటు నువ్వు ఒక మంచి డిఫరెంట్ స్టోరీని కూడా తీసుకొస్తున్నావు. సో తీసుకోలేపారు ఆడియన్స్. మేబీ నా దృష్టిలో ఆరెంజ్ లాంటి సినిమా ఇండియన్ సెట్టింగ్స్ లో సెట్ అయ్యే సినిమా కాదు. అదే కల్చర్ బేస్డ్ స్టోరీ వైజ్ కూడా లైక్ లవ్ స్టోరీస్ వర్ నాట్ దాట్ ప్రోగ్రెసివ్ ఇనఫ్. టోటలీ అహెడ్ ఆఫ్ టైం 10 years ముందు వచ్చేసింది. ఆ పర్టికులర్ టైమ్ లో రావాల్సిన సినిమా కాదు. మేబీ ఆ టైంలో వచ్చింది కాబట్టి దానికి ఆరెంజ్ రికగ్నిషన్ వచ్చింది నా ఫీలింగ్. కలిసిపోయేదంటావా 17, 18, 19 ఆ టైంలో వచ్చింటే మాత్రం నార్మల్ వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ జనరల్ వచ్చేది. బట్ స్టిల్ ఇట్ వాస్ క్రాఫ్ట్ వైజ్ గా సినిమా చాలా బాగుంటది. ఆ టైంలో మగధీర తర్వాత అనుకున్నా గానీ ఆరెంజ్ కి ఆ లెవెల్ హైప్ క్రియేట్ చేసిందంటే మాత్రం సాంగ్స్ మనకి ఊహ తెలిసిన తర్వాత పాటలకి పిక్చర్లు అయిపోయి దీన్ని ఖచ్చితంగా చూడాలనే ఫీలింగ్ క్రియేట్ చేసిందంటే ఆరెంజ్. నీ ఫేవరెట్ సాంగ్ రూబా. నాకు సినిమా స్టార్టింగ్ లో ఏమంచునా దాగున్నదో అక్కడ ఒక బిట్ వస్తుంది, అది నాకు చాలా ఇష్టం. అదే ఇప్పటికీ చెప్తున్నా ఆరెంజ్ కి ఆ టైం వరకు కూడా ఇంత ఫ్లాప్ అయినా కానీ కొద్ది గొప్ప ఫస్ట్ 2 years వరకు సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసిందంటే సాంగ్స్ నా దృష్టిలో. బట్ సినిమా ఏమో ఎక్కలేదు ఆ టైంకి. బట్ కల్టీ క్లాసిక్ అయింది. రీ రిలీజ్ కి పిక్చర్ లెక్క ఎగురుతున్నారు నాగబాబు గారు ఆ టైంకి. అరే పాపం ఆయన ఎన్ని బాధలు పడ్డారంటే దాని నుంచి. అంటే ఐ థింక్ ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నట్టున్నారు, సంథింగ్ జరిగింది అక్కడ. రీ రిలీజ్ అప్పుడు ఆయన ఫేస్ లో చూడ అంటే ఎక్కడున్నారా మీరంతా, అప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు దీంట్లో. ఆ టైంలో మేము స్కూల్కి వెళ్తుంటాం అంకుల్, మేమేం చేస్తాం. సో ఆరెంజ్ పోయిన తర్వాత ఇంకా రచ్చ అని కొత్త డైరెక్టర్ అన్నారు సంపత్ నంది. ఎంతకంటే ముందు ఒక సినిమా చేసిన ఆయన. రచ్చ వస్తుంది అన్నారు, రచ్చ చేస్తున్నారు అన్నారు. యాక్చువల్గా ఆరెంజ్ ఫ్లాప్ అవడం వల్ల నెక్స్ట్ సినిమాలన్నీ ఆగిపోయినాయి. మెరుపు అనే ఒక సినిమా వచ్చేది యాక్చువల్గా. ఆ మెరుపు
సినిమా ఆగిపోయింది. అదొక స్పోర్ట్స్ డ్రామా సంథింగ్ ఏదో ఉండే. ఆ టైంకి మెరుపు సినిమా కోసం వెయిట్ చేస్తుంటే రచ్చ అన్నారు. ఏంది రచ్చ, ఏందబ్బా ఇది చిన్న సినిమాలే కనిపించింది. నాకు రచ్చ చూస్తుంటే చేచి ఏంద్రా ఇది అనే ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెరీ ఆర్టిఫిషియల్ ఇన్ రచ్చ. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. అంటే పోస్ట్ మగధీర రామ్ చరణ్ గారు తీసుకోవాలి అని అనిపించే చాయిసెస్ అన్ని ఆయన తీసుకోలేదు. మేబీ పోస్ట్ ఆరెంజ్ అంటే పోస్ట్ ఆరెంజ్, అవును ఆరెంజ్ ఐ రెస్పెక్ట్ యాక్చువల్. తర్వాత వచ్చిన రచ్చ గానీ, నాయక్ గానీ, జంజీర్ అబ్బు అది వేరే గానీ, ఆ తర్వాత వచ్చిన ఎవడు గానీ, ఇవన్నీ ఈవెన్ ఇంక్లూడింగ్ గోవిందర్ అందరూ వాడేలే కూడా ఏంటి ఇప్పుడు ఈయన నా మగధీరలో యాక్ట్ చేసింది అన్న దాకా వెళ్ళిపోయింది. హీ టోన్ డౌన్ టూ మచ్. వెన్ యూ టాక్ అబౌట్ రచ్చ, నలుపు మెలుపు సిలక సాంగ్ ఉంటది, డాన్స్ కొంచెం బాగుంటది. నాకు అస్సలు నచ్చదా పాట. అడిగేస్తే ఆంధ్ర సీడెడ్ మొత్తం ఏదో ఉంటది. అడిగేస్తే నాకు తమన్నా ఏం జరుగుతుంది అర్థం కాదు. బెట్టింగ్ రాజ్ అంటాడు, ఏదేదో జరుగుతూ ఉంటది. దీన్ని తీసుకుపోయి సుంకలమ్మ అంటాడు లాస్ట్ లో. ఆ ఫైట్ ఏందో సడన్ గా హీరో బన్నీలో శరత్ కుమార్ నిరికించినట్టు దీంట్లో హీరో వాళ్ళ నాన్న నిరికిస్తాడు. ర్యాండమ్ ఒక మా సినిమా అది మరీ టూ అవుట్ ఆఫ్ బ్లూ వచ్చింది. అంటే అప్పటి వరకు టూ కూల్ గా అంతా ఏదో లవ్ పారిపోతున్నారు, వాళ్ళని చేజ్ చేస్తున్నారు, మధ్యలో లైక్ అలీ గారు అసిస్టెంట్ అలా అంతా వెళ్తుంటే సడన్ గా తీసుకొచ్చి ఫ్లాష్ బ్యాక్ పెడతారు. ఆన్ ద ఫేస్ ఒక మాస్ సినిమా తీయాలని చెప్పేసి తీద్దాం ట్రై చేసినట్టు అనిపిస్తుంది. సినిమా హిట్ అయింది అంటారు, నాకు తెలియదు. ఆర్టిఫిషియల్ గానే ఉంటది. సో దాని తర్వాత ఏంటారు అనుకుంటే వినాయక్ తో హీ కేమ్ బ్యాక్ విత్ నాయక్. నాయక్ పాటలు పక్క పెట్టి తమనన్న ప్రాణం పెట్టిండు సినిమా. బీజిఎం పాటలు ప్రతిది నాకు ఇప్పటికీ చెప్తా. రామ్ చరణ్ యాజ్ అ ఫెంటాస్టిక్ డాన్సర్ అనిపించేది లైలా లైలా సాంగ్. ఆ సాంగ్ కి నేను స్కూల్లో డాన్సులు చేసిన. ఎట్లుంటుండే ఆ సాంగ్ మీద డాన్సులు చేయాలని చెప్పేసి స్టూడెంట్స్ స్టేజ్ మీద డాన్సులు చేయాలని చెప్పేసి కొట్లాట పెట్టుకున్నారు మా దగ్గర. ఆ రేంజ్ లో ఉంటది. రామ్ చరణ్ డాన్స్ చేస్తాడు దాంట్లో. చిరంజీవి కొడుకు అంటే ఇది లైక్ అప్పటి వరకు సాంగ్స్ వచ్చినాయి, డాన్సులు ఆయన బాగా చేసింది కానీ బట్ లైలా లైలా జానీ మాస్టర్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన సాంగ్ అది. సినిమా మొత్తంలో నాకు గట్టి గుర్తున్నాయి అంటే హే నాయక్ సాంగ్, కత్తి లాంటి పిల్ల సాంగ్, లైలా లైలా. సినిమా మర్చిపోయినా కత్తిలాంటి పిల్ల సినిమాలో కామెడీ బాగుంటది. ముఖ్యంగా జయప్రకాష్ రెడ్డి వాళ్ళది లైక్ కంచం ఏంటి ఎంత ఉంది, ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు, తింటే తరిగిపోద్దులే, ఇష్టంగా పెడతా. ఆ కామెడీ చాలా బాగుంటది. సినిమా రొటీన్. అదే ప్రాబ్లం దీంట్లో ఏంటంటే బొక్కలు ఏమున్నాయంటే నువ్వు పెద్ద కనపడవు. అండ్ నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావు చూడటానికంటే కాదు. అలానే నీకేమన్నా నచ్చిందా అంటే లేదు. అదే ప్రాబ్లం. అంటే కాంట్ రియల్లీ సే ఎనీథింగ్. నువ్వు దీన్ని క్రిటిక్ గా చెప్పలేవు, పొగడలేవు సినిమాని. నేను ఈజీ చెప్పాలంటే రామ్ చరణ్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాతో కొత్తగా ఏం చేసినా నాకు అర్థం కాలేదు. ఒక జస్ట్ డ్యూయల్ రోల్ ఉందని అనుకోవడం తప్ప ఏదో వెళ్ళింది కెరియర్ లో ఒక సినిమా అన్నట్టు అనిపించింది తప్ప ఐ ఫెల్ట్ నాయక్ ఇంపాక్ట్ ఏం చేయలేదు రామ్ చరణ్ గారి కెరియర్ లో. అట్లా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ సినిమా ఎందుకు చేశారని చెప్పేసి ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. దట్ ఈస్ జంజీర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక క్లాసిక్ సినిమా. జంజీర్ హిందీలో అది వేరే లెవెల్ వేయలేదు. అప్పుడు అది క్లాసిక్ అంటే మైండ్ ఉంది అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలీవుడ్ డెబ్యూ అసలు చేయకుండా ఉండాల్సిన ఫీలింగ్ ఆ టైంలో. ఇప్పటికి చెప్తున్నాను జంజీర్ ఎప్పుడు చూడలేదు, సరిగా చూడలేదు ఇప్పటి వరకు. నేను కొన్ని కట్స్ చూసాను. ప్రకాష్ రాజ్ ఫ్లాష్ బ్యాక్ ఏదో నల్లటి గుర్రం మీద కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ తర్వాత కొండపై నుంచి కిందకి చేసింగ్ సీన్ ఒకటి ఉంటది కార్స్ ది. అవి ఏవి చూడలేదు. నేను 2-3 సీన్లు చూసిన. హిందీలో కొంచెం మన సంజయ్ దత్ కొన్ని సీన్స్ ఉంటాయి, మన తెలుగులో శ్రీహరి సీన్స్ ఉంటాయి. డైలాగ్ చూసిన తర్వాత అనిపించింది ఐ నో వై దిస్ ఫిలిం ఫెయిల్డ్ అని. అంత దారుణంగా సినిమా తక్కువ మాట్లాడే అంత మంచిది. అంటే సింపుల్ బ్రో. లైక్ పోస్ట్ మగధీర మళ్ళీ గుర్తుండిపోయే సినిమాలు పెద్దగా రాలేదు. ఈవెన్ ఎవడు కూడా నాకు అనిపిస్తుంది. బట్ చాలా మందికి చాలా పెద్ద హిట్ అది. జంజీర్ అయితే మాత్రం టోటల్ కెరియర్ బ్యాక్లాష్ బ్రో. లైక్ ఇట్లాంటి లేకు వేరే హీరోకి ఎవరికైనా పడుంటే ఐ డోంట్ థింక్ అయిపోయింది. వేరే లెవెల్ బ్యాక్లాష్. తెలుగులో అయితే ఎవరు దిగలేదు. హిందీలో ఇంకా దారుణం. చిరంజీవి కొడుకుని ఏమేమి ఆడుతున్నారా. రాజు మసంద్ గారు లైక్ ఒడిసే వుడెన్ బోర్డ్ యాక్టింగ్ అనేసారి నాకు పిచ్చి లేకపోయింది. ఏం ఆడుతున్నారా. ఐఎమ్ గోయింగ్ విత్ 0 out of 5. Yes, nothing, nada, shunya. జంజీర్ వాజ్ ఏ ప్రాపర్ డౌన్ గ్రేడ్ man. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎప్పుడు వచ్చేది బయటికి వెన్ యూ ఓన్ ద క్యారెక్టర్ కదా. జంజీర్ రైటింగ్ ఫెల్ట్ సో ఫ్లాట్. ఈవెన్ ద యాక్టర్స్ డిడ్ంట్ ఓన్ ఇట్. అలా అనిపించేసింది. ఈవెన్ ప్రియాంక చోప్రా ఇచ్చిన చిన్న మినీ క్యామియో కూడా ఎంత ఆర్టిఫిషియల్ ఉంటది అనుకుంటా. హీరో అదేగా బాధ. ఎందుకుంటదో ఏం చేస్తుందో చెప్పలేను. లైక్ దాని ఇంపాక్ట్ అరే నేను చూసాను. ప్రాబ్లం ఏంటంటే గుర్తులేదు. పార్ట్స్ గుర్తున్నాయి.
సో నాకు దాంట్లో వాట్ ఐ హేటెడ్ ప్రియాంక చోప్రా, సెకండ్ హేటెడ్ వాస్ రామ్ చరణ్ గారే యాజ్ జంజీర్. కానీ అట్లా అయిపోయింది. బట్ అది దారుణం అనమాట. తుఫాను జంజీర్ ఎవ్రీథింగ్. దాని తర్వాత వచ్చింది 2014 లో సంక్రాంతి టైం వన్ నేను ఒకడిని అండ్ ఎవడు చెప్తున్నా. ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టోటల్ ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి అల్లు అర్జున్ ఏదో ఎపిసోడ్ ఉంటుందో అది కట్ చేసి పడేసారు, ఎక్కడ పడితే అక్కడ బ్లర్లు చేసి. అరే కేక అది బ్లర్ చేసిరా మీకు? నాకు బ్లర్ చేయలే బ్రో. నేను ఫస్ట్ వీక్ వెళ్ళిన. ఫస్ట్ వీక్ టోటల్ ఇట్లా క్లియర్ గా చూపించారు నాకు. మా బాబు ఏంట్రా అని ఫీలింగ్ లో నేను మాత్రం. సిజీ అండ్ ఇది ప్రాఫిటిక్స్ సినిమా నాకు చెర్రీ క్యారెక్టర్ బాగుంటది, ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంటది సినిమాలో. రివెంజ్ దగ్గర రాగానే గబ్బు వచ్చేది. శృతి హాసన్ క్యారెక్టర్ ఏంట్రా ఎందుకు ఉందిరా అనే ఫీలింగ్ ఉంటది అనమాట. ఈవెన్ కాజల్ కైనా కొంచెం ఉంటది, ఉన్న 10 నిమిషాలు బాగుంటది క్యారెక్టర్. లైక్ ఎమీ జాక్సన్ వచ్చుద్ది, ఆ మార్క్ ఏదో ఉంటది, శృతి హాసన్ ఆర్క్ వరకు ఉంటది. నువ్వు ఇప్పుడు చెప్పే వరకు ఏమీ గుర్తులేదు నాకు. సాయి కుమార్ యాజ్ విలన్. వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెరుకు లేదు, దెబ్బకు తిరుగు లేదు. ఎవడ్రా వాడు? తినమ్మ బతికితే ఆశలు పోతే ప్రాణాలు అని ఒక డైలాగ్ ఉంటది. అట్లాంటి సీన్ చాలా జరిగినాయి. ఇదే మొదటిసారి అన్నట్టుగా జరుగుతుంది ఈ సీన్. అది మంచి అనిపిస్తుంది నాకు. ఓకే బ్రో, నాకు రివాచ్ వ్యాలీ నాకు ఎప్పుడు ఎక్కువ అనిపించలేదు. అరే స్టిల్ ఐ విల్ సే ఆఫ్టర్ మగధీర దిస్ ఇస్ నాట్, మేబీ ఐల్ సే ఆఫ్టర్ ఆరెంజ్. ఆ టైం కి ఆరెంజ్ వేరే లెవెల్. ఆరెంజ్ ఆఫ్టర్ ఆరెంజ్ చిరుత మగధీర అండ్ ఆరెంజ్ కేక సెట్. ఇంకా ఏంటో జరుగుతుంది. వాడేలే అమ్మో థియేటర్ కి వెళ్ళండ్రా, నా లైఫ్ లో బెస్ట్ నరకం అది. ఇప్పటివరకు చేసిన అన్ని మాస్ సినిమాలు కాబట్టి ఈసారి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చేద్దాం అని చెప్పేసి కృష్ణవంశీ గారితో సినిమా చేశారు. కృష్ణవంశీ గారు స్టీప్ డౌన్ ఫాల్ లో ఉండే స్టేజ్ లో తీసిన సినిమా. గోవిందుడు అందరు వాడేలా ఆర్టిఫిషియల్ అనిపించేసి సడన్ గా అక్కడ పోయింది. అందరూ ఏదో ఒక ప్లాస్టిక్ ఫేస్ లో పెట్టుకొని తిరుగుతున్నట్టు ఉంటది. నీకు ఆ డెప్త్ ఉండదు, ఎమోషన్ పనిచేయదు. ఓకే ఫైన్, మీ తాతగారు మీ నానమ్మ అండ్ ఇదంతా ఉన్నది, రియల్లీ పుల్ చేయదు. ఈవెన్ క్లైమాక్స్ కి వచ్చాక కూడా ఇంత ఎమోషన్ గా చెప్తా. ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా నేనబోతున్నా ఆరెంజ్ తర్వాత గోవిందుడు అందరు వాడే వరకు మనము చాలా సటిల్ యాక్టింగ్ చూస్తాం. ముఖ్యంగా ఒక మాస్ కమర్షియల్ ఇమేజ్ లో చూస్తా ఉంటాము. దీంట్లో కొంచెం ఓవర్ ఇండల్జ్ ఎమోషన్స్ బాగా కావాలి. లైక్ ఏడవడము చేయడము ఎవ్రీథింగ్ నార్మల్ యాక్టింగ్ ఉంటుంది వచ్చేసట్లా. లైక్ హీ ఫీల్స్ యానిమేటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. నాకు ఏంది సడన్ గా ఇట్లా అయిపోయింది అని ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో సీన్ డిమాండ్ చేసినా కానీ రామ్ చరణ్ గారి నుంచి అంత ఎమోషనల్ సీన్ ఆయన అక్కడ యాక్ట్ చేసేటప్పుడు వెయిట్ ఉండదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే నీకు హౌస్ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఒకలాగా ఉంటుంది, బయట లోకల్ ఇంటరాక్షన్స్ అయిన ఉంటాయి కదా, అవి ఒకలాగా ఉంటాయి. తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్స్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. కృష్ణవంశీ గారు లైక్ చెప్తున్నా కదా స్టీప్ డౌన్ ఫాల్ లో జరిగిన సినిమా టైప్. ఆ టైంలో అది కుదరలేదు బ్రో. అతికినట్టు ఉంటా ఉంటుంది స్టోరీ. అండ్ ఆల్సో దీనికంటే ముందు అత్తారింటి దారేది వచ్చేసింది. అత్తారింటి దారేదిలో ఎట్లుంటది, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వచ్చి వాడు డ్రైవర్ గా చేరితే ఇక్కడ వీడు అగ్రికల్చర్ నేర్చుకుంటా అని చెప్పేసి వీళ్ళ తాత వాళ్ళ ఇంట్లో చేరుతారు. ఎవ్రీబడి లైక్ నీట్ ఇంకా స్టోరీ దొరకలే అనే ఫీలింగ్ లో నేను ఏదో మాత్రం ఎమోషన్ బండలే. దాని తర్వాత ఇంకా బ్రూస్లీ వచ్చింది. ఐ పర్సనలీ ఫీల్ దట్ ఆఫ్టర్ బ్రూస్లీ రామ్ చరణ్ గారు లైక్ రియలైజేషన్ వచ్చేసింది. ఇంకా లైక్ లేదు, ఇంకా నేను ఇట్లా చేస్తే నడవదు, ఐ హావ్ టు చేంజ్ మై మెథడ్ మార్చుకోవాలని చెప్పేసి. బ్రూస్లీ ఎవ్రీ సెక్టర్ లో ఫెయిల్ రా. ఎవ్రీ సెక్టర్ ఫెయిల్. స్టోరీ లైన్ బానే ఉంటది కానీ శ్రీను వైట్ల ఆయన పైత్యం రుద్దుతున్నట్టు అనిపిస్తుంది సినిమా నాకు చూసినప్పుడు. హీరో ఇంత చేసిండు, ఇన్ని త్యాగాలు చేసిండు, ఇక్కడ ఎక్కలేదు అసలు సినిమా. ఈవెన్ రియా సాంగ్ అంటారు కదా, నాకు అస్సలు అసలు ఆ పాట. మెగామీటర్ ఒక్క సాంగ్ చాలా బాగుంటుంది అంతే, ఇంకేమి లేదు. ఈ సినిమాలో ఒక్క పాట ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి, దానిలో డాన్స్ పాట అంతే. ఇంకా దావుడిని నార్మల్ గా వాట్ అండ్ రాంగ్ విన్ దావుడి చెక్ చేస్తుంటే నాకు మెగామీటర్ ని కంపేర్ చేయాల్సి వచ్చింది. నాకు నువ్వు గమనించు, ట్విట్టర్ లో ఉంది దావుదీ సాంగ్ ని కుంకు కుమారికి ఎవడో కట్ చేసి పెట్టిండో, ఏం సెట్ అయిందిరా, మామూలుగా సెట్ కాదు, కేక సెట్ అయింది. ఇప్పుడు కామెంట్ వచ్చేది కింద, ఏంటో తెలుసా, నీకు అంతేలేరా, నీకు దేవరా నచ్చదు కానీ బ్రూస్లీ నచ్చింది. బ్రూస్లీ ఇప్పుడే అన్నా కదరా బొక్కా సినిమా అని చెప్పేసి. కానీ అదేంటి ఈ పాయింట్ దగ్గర నేను కామెంట్ పెడతా ముందు. నాకు చెప్తున్నా బ్రూస్లీ నాకు ఏమి అవుతుంది దాని గురించి మాట్లాడుకోవడానికి లేదు. అన్ని సెక్టర్ లో ఫెయిల్ అయిన సినిమా అది అంతే. ఇంకా దాని తర్వాత ఇంకా రామ్ చరణ్ గారికి రియలైజేషన్ అయిపోయి లేదు ఇంకా ఐ హావ్ టు చేంజ్ మై పాత్ అని చెప్పేసి రీమేక్ అయిపోయింది అనుకున్నారు తెలుసా. బ్రూస్లీ తర్వాత రామ్ చరణ్ గారు డన్ అనుకున్నారు. నేను అనేసుకున్నా, ఐల్ బి వెరీ ఆనెస్ట్ చెప్పేస్తున్నా కదా, కెరియర్ ఫినిష్డ్ అనుకున్నా నేను. బ్రూస్లీ వచ్చి జూన్ 2015 ఎప్పుడు వచ్చిందిరా, 2016 December 8th ధ్రువ. చెప్తున్నా కదా, ఇట్స్ రియల్లీ కంబ్యాక్ ఫిల్మ్. అంటే ఆ సినిమా లైక్ అది రీమేక్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్లున్నా గానీ ఇట్ ఫెల్ట్ లైక్ టైలర్ మేడ్ ఫిల్మ్ ఫర్ రామ్ చరణ్. నాకు వాడే పలా సినిమా మొత్తం నాకు పెద్ద పెంట ఏంటో తెలుసా, పాట అస్సలు నచ్చిన పాట. అంటే నీకు అబ్రప్ట్ గా వస్తాయి, అది కాదు లైక్ సాంగ్స్ ఎలా ఉన్నాయి వింటుంటే వినవుది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, థీమ్స్ తప్ప ఏది నచ్చదు. అండ్ అరవింద్ స్వామి ఆబ్వియస్లీ ఆయన వేరే యాక్టర్,
కంబ్యాక్ అంటే అది ఆల్రెడీ తడి ఎవరి వల్ల చేసిన యాక్టర్ అయినా కానీ లైక్ దీంట్లో మస్తు అనిపించింది. ముఖ్యంగా నాకు ధృవ సినిమా మొత్తంలో హీరో ఇంటెలిజెన్స్ ఎట్లున్నా కానీ అష్ట దిగ్బంధనం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటాడు. ఇది ఒరిజినల్ మూవీలో ఉండదు. డ్రెస్ పెట్టుకొని తిప్పిన తర్వాత 8 లెక్క కావడము, ఎలిమెంట్స్ ఎయిట్ లెక్క అవుతుంది. పెట్టి తర్వాత నీ పొజిషన్ అంటాడు, నీ రెప్యుటేషన్ అంటాడు, మస్తు ఉంటాయి అవి. మస్తు అనిపిస్తుంది నాకు. ధృవ అంటే గుర్తుకొచ్చేది రామ్ చరణ్ బాడీ బ్రో. ఈ వాజ్ వెరీ లీన్ గా ఉంటుండే అప్పటి వరకు. బ్రూస్ లీ లో చూసిన రామ్ చరణ్ కి, ధృవలో చూసిన రామ్ చరణ్ కి అసలు సంబంధం లేనట్టు ఉంటాడు. ఏంటి రామ్ చరణ్ మిలిటరీ ఫిట్ మ్యాన్. ఐ రియలీ లైక్డ్ ధృవ. లవ్డ్ అని చెప్పను, లైక్డ్ ధృవ. బగ్స్ బెటర్ కాబట్టి హీరోయిన్ కి ప్రపోజ్ చేసే సీన్ ఉంటుంది చూస్తే నాకు అది ఎందుకో క్రింజ్ నాకు క్రింజ్ నాకే ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. నాకు ఎట్లాంటి ధృవ లాంటి సినిమాలో లవ్ స్టోరీ ఉండకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇరికిద్దామని రివెంజ్ స్టోరీ వెళ్ళిపోలే. మన తెలుగు కమర్షియల్ సినిమా పైత్యాలు ఇవి. తెలుగు తమిళ కమర్షియల్ సినిమా పైత్యాలు ఇవి. లవ్ స్టోరీలు పెట్టడం. రకుల్ ప్రీత్ సింగ్ వచ్చినప్పుడల్లా అసలు అక్క నీకు అసలు ఈ సినిమాలు ఏ రకంగా వెయిట్ ఉంది, దీనిలో వచ్చి కూర్చుంటాను, అనవసరమైన సీన్లు ఎందుకు వస్తుంది, నాకు అదే అనిపిస్తుంది. సో దీని తర్వాత ఏంటి లైక్ ధృవతో కంబ్యాక్ అయింది. ఇప్పుడు ఏంటి అన్న తర్వాత సుకుమార్ తో సినిమా అన్నారు. సుకుమార్ ఆ టైంకే నానక్ ప్రేమతో చేసి ఉన్నాడు. నానక్ ప్రేమతో వాజ్ నాట్ అ గ్రేట్ మూవీ, ఇట్ వాజ్ అ గుడ్ మూవీ అండ్ ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. ఐ కాంట్ సే రంగస్థలం వరకు కూడా సుకుమార్ వాజ్ అ గుడ్ డైరెక్టర్ అంతే ఆ దృష్టిలో. అంటే హిట్లు వచ్చినాయి, ఫ్లాప్లు వచ్చినాయి, నడుస్తున్నాయి, లెక్కల మాస్టర్ అని అది. బట్ రంగస్థలం వాజ్ దట్ స్టేజ్ ఫర్ రామ్ చరణ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ సుకుమార్ యాజ్ అ డైరెక్టర్. వీళ్ళిద్దరూ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్ అవ్వడానికి ఈ సినిమా చేసిందని నా ఫీలింగ్ అన్నట్టు. డిఎస్పీ రంగస్థలం యు హావ్ ఇష్యూస్ విత్ డిఎస్పీ. పాటలు నాకు ఎక్కలేదు కానీ మ్యూజిక్ అయితే కొట్టిండ్రా మామూలు ఉండదు డిఎస్పీ బ్రో. రంగస్థలము ఎట్లుంటదంటే బ్యాక్ టు బేసిక్స్. మనకి సినిమా ఎలా తీయాలో తెలియదు, వెళ్ళిపోదాం, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, ఎంత గ్రౌండెడ్ వెళ్ళిపోదాం అంటే అంత గ్రౌండెడ్ వెళ్ళిపోదాం అని ఫీలింగ్ వస్తుంది. కమర్షియాలిటీ అనే కాన్సెప్ట్ ఉండదు రంగస్థలంలో. చిన్న చిన్న అక్కడక్కడ ఫైట్ సీక్వెన్స్ తప్ప లే బ్రో. నాకు జిగేల్ రాని కూడా చాలా బాగా కూర్చుంది రా దాంట్లో. బ్లెండ్ అయిందంటావా? దిస్ ఈస్ ద బెస్ట్ బ్లెండెడ్ ఐటమ్ సాంగ్ ఫర్ సుకుమార్ ఫిల్మ్. నాకు ఇప్పటికీ చెప్తున్నా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్టర్ పీస్లలో పెట్టుకుంటే మాత్రం రంగస్థలం టాప్ లో ఉంటుంది. అట్లే అన్నిట్లో ఏవైతే సినిమాలు ఉన్నాయో టాప్ లిస్ట్ లో రంగస్థలం ఖచ్చితంగా ఉండాలి. కళాఖండం అని చెప్పను, రంగస్థలం ఇస్ సచ్ దాట్ ఫిల్మ్. రామ్ చరణ్ యాజ్ అన్ యాక్టర్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎవ్రీ సింగిల్ సెకండ్ రామ్ చరణ్ ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే. మరి రామ్ చరణ్ కనబడాడు బ్రో సినిమాలో. సుకుమార్ అక్కడ పట్టుకున్నాడు. సుకుమార్ యాజ్ అ డైరెక్టర్ అక్కడ సక్సీడ్ అయ్యాడు. ఇంకా సినిమా వెళ్ళిపోయింది చూసుకో. ఇంకా చెప్తున్నా కదా, రంగస్థలం గురించి మాట్లాడాలంటే ఎన్ని ఉంటాయంటే దీంట్లో. స్క్రీన్ ప్లే తోటి ఇప్పటి వరకు చాలా సార్లు సుకుమార్ చాలా డిఫరెంట్ వింతలు చేసిండు అన్నట్టు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా లెక్క అనిపిస్తుంది మనకి. ఏదో జరిగింది ప్రకాష్ రాజ్కి, ఏం జరిగింది అనేది మనకు యూ గో బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ అండ్ కమ్ బ్యాక్, యూ గో బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ అండ్ కమ్ బ్యాక్. జనరల్ గా అట్లా అనిపిస్తుంది మనకి. ఒక నేరేటివ్ నడుస్తూ ఉంటది, జగపతి బాబాయ్ చేస్తున్నాడు ఇదంతా జరుగుతుందని చెప్పేసి. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మనకు ఒక టిరానికల్ స్ట్రక్చర్ పెడతారు. ప్రెసిడెంట్ తర్వాత వీళ్ళు, సొసైటీ తర్వాత వీళ్ళు. దీంట్లో చిట్టుబాబు, కుమార్ బాబు వీళ్ళ లైఫ్, రామలక్ష్మి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా లైక్ ఇట్ ఫీల్స్ చాలా ఆర్గానిక్ అండ్ ఆల్సో వాళ్ళ స్ట్రక్చర్ బాగా సెట్ చేస్తారు. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కూడా క్యారెక్టర్స్ అన్ని చాలా బాగుంటాయి. రామ్ చరణ్ గారి చిట్టుబాబు క్యారెక్టర్ మనకి సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి క్యారెక్టర్ ని రాస్తా ఉంటాడు. లైక్ ఇట్లంటే ఇట్లా అంటాడు, వెనక్కి చెవిటి ఇది 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 అనుకుంటే ఒక్కొక్కటి యాడ్ చేస్తా ఉంటాడు. సీన్స్ కూడా భలే పడతాయి కదా అసలు. నీకు మడేపల్లా నాకు సెటప్ అండ్ పే ఆఫ్ బాహుబలి నుంచి స్టార్ట్ అవుతారు. సెటప్ ఇట్లా ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పే ఆఫ్ చేస్తారని చెప్పేసి చెక్ ఆఫ్స్ గానీ ఇది అంటారు కదా. బట్ రంగస్థలం ఎట్లా అంటే, నేను సినిమా చూసేటప్పుడే ఫస్ట్ టైం చూసేటప్పుడే వీడు సెవిటి మాలోకం అనుకుంటూ వెళ్తాడు సత్య. మనకి ఏదో కామెడీ సీన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో అన్నావురా పెదాలు మెదల్ని. దాన్ని ఎప్పుడైతే మళ్ళీ తీసుకొస్తా చూసిన నారాయణ శ్రీమన్ నారాయణ అని కూడా చూసినా, దీనికోసం సుకుమార్ ముందే సెవిటిమాలోకం పెట్టిండేంటరా లిప్ రీడింగ్ అని నాకు మత్తిపోయింది. అంటే అప్పటివరకు నాకు అసలు ఎక్కలేదు. అదే కాదు, చిట్టుబాబు చెవుడని నమ్మాలి. ఎలా చేయాలి? రామలక్ష్మితో కాన్వర్సేషన్ లో పెట్టుకో. ఆ తర్వాత ఆ సాంగ్ లో కూడా అసలు డెఫ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సీన్స్ ఉంటాయి, ఆడియన్స్ ని బిలీవ్ చేపించడానికి టైం తీసుకుంటా. అంటే ఎంత లాస్ జరగచ్చు, అసలు ఏంటి ఇతనికి స్పెషల్ ట్రైట్ ఏముంది చెవుడు, సరే దాని నుంచి ఇతను ఎలా బయట పడగలుగుతాడు, హెల్పర్స్ ఎవరు, లిప్ రీడింగ్ చేయకపోతే ఎంత లాస్ పడద్దు అనే దానికి ఒక టైం తీసుకున్నారు. కానీ కేక జరుగుతాయి సీన్స్ అన్ని. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయటరా, మైండ్ మింగిన ట్విస్ట్ అది. కిందికి వెళ్ళిపోతానంటే ప్రకాష్ రాజ్ యూరిన్ కూడా క్లీన్ చేసి పెడతారా ఆ టైంలో వచ్చి. కానీ మీరు మా అన్నయ్య చంపడం మాత్రం న్యాయం కాదయ్యా. ఏం ఆడుతున్నావు? ఇది మళ్ళీ చెప్పు. నేను ఇట్లా ఉండ బ్రో. నేను థియేటర్ లో చూస్తుంటే 2 సెకండ్లకు అర్థం కాలే నాకు. ఫ్యూజులు ఎగిరిపోయిన మూమెంట్ అది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా, అస్సలు 0 ఛాన్స్ మ్యాన్. లైక్ ఐ వుడ్ హావ్ ఎక్స్పెక్టెడ్. అంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ ని ఎలా రాశారు అనే దానికంటే మనల్ని డైవర్ట్ చేయడానికి జగపతి బాబు గారి క్యారెక్టర్ ని ఎలా రాశారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ జగపతి బాబు క్యారెక్టర్ ఎంత హెల్ప్ అయిందంటే దీన్ని సూపర్ గా హైడ్ చేసి నోబడీ కేర్స్. కత్తి పెట్టిన తర్వాత జేబులోకించి కుమార్ బాబు ఫోటో చూపించేసి, మా అన్నయ్య
రంగస్థల వాస్తవ్యుడైన చెల్లిపోయిన కుమార్ బాబుని మీరు చంపినందుకు గాను వీడి తమ్ముడు చెల్లిపోయిన సిట్టి బాబు మిమ్మల్ని చంపుతున్నాడు. అరే నేను ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఆ టైం వరకు ఎమోషనల్ సీన్స్ వచ్చేసినాయి, చాలా జరిగింది సినిమాలో. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆ సీన్ జరుగుతుంది, మా అన్న కుమార్ బాబు అన్న తర్వాత నాకు తెలియకుండానే కారిపోతున్నాయి. ఇప్పుడు ఆర్సీఎస్ కు మళ్ళీ వచ్చినా గానీ ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, దాని ఆరే వేరే ఉంటుంది. అది ఇండస్ట్రీ హిట్ అవుతుందా నాకు వేరే విషయం కానీ, బట్ స్టిల్ రంగస్థలాన్ని మళ్ళీ వీళ్ళు రిపీట్ చేయలేరని నాకు గట్టి అనిపిస్తుంది. రంగస్థలం విల్ హ్యావ్ ఇట్స్ ప్లేస్. ఆఫ్టర్ రంగస్థలం ఏంటి బెస్ట్ ఇచ్చేసిండి ఇప్పటి వరకు. మగధీర తర్వాత ఇంకా ఇంతకంటే గొప్ప సినిమా రాలేదు. రంగస్థలం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న తర్వాత ఈవెంట్ బోయపాటి సీను ఆ టైంకే జయజానకి నాయక తీసుకు కృష్ణవంశీ ఆన్ స్టెరాయిడ్స్. అది ఇందాక నువ్వు కృష్ణవంశీ దగ్గర ఫ్యామిలీ అందరి దగ్గరకు వచ్చేసి ఏడ్ చేస్తారన్నావు కదా, నువ్వు ఆ డైలాగ్ చెప్పగా నాకు బోయపాటి సినిమాలు గుర్తుకొచ్చేసినాయి. బోయపాటి అప్పటి నుంచి చేస్తున్నాడు బ్రో. లెజెండ్ చూసినా, దానికంటే ముందు సినిమా చూసినా ఇట్లా ఉంటది. సీరియల్ యాక్టర్స్ ని కుక్కుదా కెమెరాలో, అదే జరిగింది సినిమాలో. ఎవ్రీ సింగిల్ సెకండ్ నరకం చూపించింది ఆ సినిమా. అది వేరే ఉన్నా గానీ ట్రైన్ సీన్ మాడదాం ఇంకేముంటది. గుజరాత్ లో ఉన్నాడంట అన్న, వాళ్ళ అన్న ముగ్గురున్నారు అక్కడ, సిగ్నల్ దొరకట్లేదు అని చెప్పేసి రామాన్ ఇట్లా గట్టిగా అరిస్తే ఇట్లా ఫోన్ ఎగరేస్తాడు. ఓవర్ యాక్షన్ అంటే అది. ఇక్కడ రంగస్థలంలో ఉన్న రామ్ చరణ్ కి వినయ విజయరామన్ ఉన్న రామ్ చరణ్ కి అసలు సంబంధమే లేదు. సింపుల్ బ్రో, పుత్తూరునోడు ఎవడైనా కానీ నువ్వు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు మీ అన్న బీహార్ లో ఉన్నాడు అని చెప్పేసి నీకు ఫోన్ వచ్చి మా అన్న కాపాడరా అంటే నువ్వు ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటావా లేదా? నువ్వు గుజరాత్ నుంచి పాట్నాకి పోవాలంటే వెళ్ళిపోయి ఫ్లైట్ టికెట్ వెళ్ళిపోవాలి. ట్రైన్ ఎందుకు ఎక్కినవు నాన్న నాకు అర్థం కాదు. ఇంకా ఎయిర్పోర్ట్ ఏమో డైరెక్ట్ పాట్నాలో మన వాడికి కావాల్సిన లొకేషన్ లో ఉండదు, ఎక్కడో ఉంటది. మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకోవాలి. రెగ్యులర్ క్యాబ్ 100 అయితే అక్కడ 1000 ఉంటది. 1000 బేరం మాట్లాడుకొని బయటకు వచ్చి ఈ లొకేషన్ ఈ లోపు అయిపోతే పరిస్థితి ఏం మాట్లాడమంటారు అన్న వస్తున్నాడంటే బేరబట్. నాకు ఇంకా హైలైట్ ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. దాని తర్వాత సడన్ గా రామ్ చరణ్ ని పట్టుకున్నారంట విలన్ దగ్గరకు వచ్చి. భయ్యా వీడొక్కడే మనోళ్ళని 300 మందిని చంపేశాడు భయ్యా. దారి అడగడానికి 100, దారి తెలిసాక 100, దారిలో 100, మొత్తం 300. చెప్తున్నా కదా, సైలెన్స్ ఇంకా ఆన్సర్ ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. మనం అనుకుంటా ఉంటాం కదా, ఇప్పుడు బోయపాటి గారి సినిమాలకి బాలయ్య గారు దత్తిక్ గారు సూట్ గారు అని ఆయన స్టోరీ లైన్స్ కి ఐ థింక్ దీంట్లో బాలయ్య గారు వచ్చి చేసిన పని అయ్యేది కాదేమరా. అరే నువ్వు బాలయ్య గారు తప్పితే ఇంకెవరు సూట్ గారు అనుకుంటారు కానీ బాలయ్య కూడా వెళ్ళిపోవాలి బ్రో. ఏమంటే రుద్దుతున్నాం కానీ బాలయ్య కూడా సూట్ గారు అసలు అవసరం కదా సినిమాలో. బోయపాటి పైత్యం ఎందుంటే చంపేస్తాడు మనల్ని చూపించే సినిమాలో. ఒక్క కత్తి, ఒక్క వేటు, 2 తలలు గాలి ఎగిరినాయి, గద్దెలు ఎత్తుకుపోయినాయి అంట. నాకు అర్థం కాదు, గన్ను పట్టుకునే విలన్ అంట కత్తితో తల నరికితే తలలు ఎగిరిపోయినాయి, గన్ను ఎదుర్కొలేసి నాకు అర్థం కాదు. సరే పోయినాయి, ఏదో పిచ్చకుండా లాజిక్ అని పక్క పెడితే తలలు ఎగిరినాయట, గద్దెలు ఎత్తుకపోవడం ఏంట్రా? గద్దెల పైన చూపిస్తాడుగా. దీని తర్వాత ఇంకా డైరెక్ట్ గా 2018 ఎండింగ్ లో అప్పుడే ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ అదే అని చెప్పేసిన తర్వాత వివిఆర్ కోసం వెయిట్ చేస్తున్న సంక్రాంతికి వచ్చి కళాఖండం పెట్టింది. 2019 మార్చ్ ఆర్ ఏప్రిల్ లో ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి గారు రామ్ చరణ్ యాజ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ యాజ్ కోమరం భీమ్ 2020 జూలై 30th సినిమా రిలీజ్ అవబోతుందని చెప్పేసిండు రాజమౌళి గారు చాలా కాన్ఫిడెంట్ గా. ఆ టైంకి 25% కూడా చూడగలేరు వాళ్ళైతే. ఇంకా మార్చ్ 27th మనకి రామ్ చరణ్ గారి బర్త్డే. దానికంటే ముందు ఉగాది వచ్చింది సార్. ఉగాది వాళ్ళు ఆర్ఆర్ఆర్ మేము టైటిల్ చూపిస్తాం అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు. ఆ పర్టికులర్ చూసిన తర్వాత నేను ఇట్లా అయిపోయినట్టే పిచ్చిగా ఎక్సైట్ అయిపోయినా. నేనైతే మాత్రం జస్ట్ 3 days తర్వాత రామ్ చరణ్ నుంచి భీమ్ ఫర్ రామరాజ్ అని చెప్పేసి ఒక వీడియో క్లిప్ వదిలేరు. నేను అది చూసిన తర్వాత అసలు ఒక పర్టికులర్ టైంలో బాహుబల ఏంటది అనే ఫీలింగ్ ఉంది. ఆ బిట్టు చూసిన తర్వాత సాల్రా రంగస్థలం తర్వాత దాని అమ్మ మొగుడు సినిమా వస్తుందని ఫీలింగ్. దీంట్లో బాల్ తో ఫైట్ చేసేటప్పుడు యాబ్స్ నుంచి టాప్ షాట్ క్లోజ్అప్స్, ఫేస్ కి క్లోజ్అప్స్ పడతాయి. ఓ మై గాడ్. అరే వెనక ఎన్టీఆర్ వాయిస్ అల్లూరి సీతారామరాజు. ఇక సినిమా వస్తుంది కానే నాకు సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం నాకు పోయింది. ఇంకా బొక్కల సినిమా. రాజమౌళి గారి సినిమా మీద నాకు యాస్ట్ వచ్చిందంటే ఇదే సినిమా హారర్. రామ్ చరణ్ ఇంట్రో ఇంకేం మాట్లాడినాను. 10,000 మంది ఒక్కని మీద పడుతుంటే రే నేను చెప్తున్నా కదా, ఇట్ ఫెల్ట్ సో రియల్ మ్యాన్. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళందరినీ కొడుతుంటే రామరాజు కాళ్ళని పట్టుకుని ఒకటి లాగేస్తాడు. ఇటు లాగిన తర్వాత అందరూ ఒకసారి మీద పడిపోతారు. కెమెరా పడి మొత్తం ఇట్లా లైక్ ఊపిరాడన్నట్టు సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. అది అక్కడ మళ్ళీ ఎక్కువలో అరెస్ట్ దట్ బాస్టర్డ్ అండ్ బ్రింగ్ హిమ్ టు మీ అని కూడా అది పడతా ఉంటది ఎక్కువలో.
నేను అక్కడే సోల్డ్ రా. రీసెంట్ గా వచ్చిన డాక్యుమెంటరీలో దాని గురించి చెప్తారు. కానీ ఐఎమ్ సూపర్ ఇంట్రెస్టెడ్ మ్యాన్. ఇంకా నాకు ఇంకా ఎక్స్టెండెడ్ కట్ కావాలంటే హౌ దే పుల్డ్ ఇట్ ఆఫ్. ఎందుకంటే దీన్ని ఆర్కైవ్స్ లో పెట్టాలి. ఈ టైప్ ఆఫ్ షార్ట్స్ ని, ఈ ఓవరాల్ సీన్ ని ఇప్పటి వరకు ఐ నెవర్ సీన్. ఒక్క హాలీవుడ్ లో గానీ ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ షార్ట్స్ నేను అస్సలు చూడలేదురా. జస్ట్ ఆర్డర్ వచ్చింది ఇవన్నీ పట్టుకుని రావాలి. నాకు ఒకటి ఉంది మైండ్ లో, అది కావాలంటే చేయాలి, నేను చేసేస్తా ఏదైనా కానీ. లైక్ నావాలని నువ్వు గంగలు దూకేమంటావా, నూకేస్తా. ఒకవేళ నేను అనుకున్నది జరగాలంటే నేను చచ్చిపోవాలని చచ్చిపోతా. అది ఒక్క డైలాగ్ లేకుండా చెప్పేస్తాడు. నేనైతే మాత్రం రంగస్థలంలో ఒక రకమైన రామ్ చరణ్ ని చూస్తే దీంట్లో చాలా డిఫరెంట్ రామ్ చరణ్ ని చూసిన. అండ్ ఏమి మాట్లాడకుండా చాలా సెరీన్ గా పిత్తగా ఎక్స్ప్రెషన్ పెట్టకుండా ఐస్ తోటే ఎంత వెయిట్ ఉంటదంటే మాట్లాడకుండా కానీ ఆ వెయిట్ కళ్ళలో కనబడుతుందిరా. ఐ డ్రాప్ సీన్ చూసిన ఇట్లా అనుకోవడము, లేక రక్తం ఉన్న వేసుకుని ఇట్లా ఐ డ్రాప్ ఫస్ట్ షాట్ లో తెలిసిపోయింది. కన్నీరు వచ్చింది, అది కనబడదు అని చెప్పేసి రక్తం దుడుచుకున్నట్టు కన్నీరు రుద్దు చేసుకుంటాడు. ఒక్కొక్కసారి సపరేట్ ఆర్ఆర్ గురించి సపరేట్ వీడియో చేద్దాం. ఇంకా లాస్ట్ ఫైనల్ లో కూడా మాట్లాడదాం. అల్లూరి సీతారామరాజు గెటప్ బ్రో ఇంకేం మాట్లాడు. లైట్ షిల్ అవుట్ మ్యాన్. చెప్తున్నా కదా, థియేటర్ లో చూస్తుంటే నేను ఇట్లే ఉంది, నా ఫేస్ ఇంత పెట్టుకున్నా. ఇంకో విషయం తెలుసా, ఆ లైట్స్ పెద్దగా యూజ్ కావు సినిమాలో. అంటే ఆ సీన్స్ లో చాలా తక్కువ యూజ్ అవుతాయి. ప్లస్ ఫైర్ తో యూజ్ చేస్తుంటారు. కానీ ఆ ఫ్లడ్ లైట్స్ ఎక్కడ వాడాలి? అల్లూరి సీతారామరాజుని చూపించాలి. ఎలా చూపించాలి? షిల్ అవుట్ విత్ స్మోక్. సినిమా వేరే ఇంకా అంతకంటే ఇంకేవద్దు. నెక్స్ట్ ఏంటర్ అన్న తర్వాత నెల తర్వాత కలకడ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ ఆచార్య. యాక్చువల్లీ రామ్ చరణ్ గారు వాస్ నాట్ సపోజ్ టు డూ దాట్ కైండ్ ఆఫ్ బిగ్ రోల్. మహేష్ బాబు గారిని అనుకున్నారు ఫస్ట్ యాక్చువల్లీ. తర్వాత వద్దు నేను చేయనని చెప్పిన తర్వాత రామ్ చరణ్ గారిని చేసిన తర్వాత సంథింగ్ హ్యాపెండ్. హీ బికేమ్ ద హోల్ సెకండ్ హాఫ్. ఇది బాగుందని చెప్పుకోవడానికి సినిమానే ఏం బాగాలేదు. రామ్ చరణ్ గారు గ్రేట్ యాక్టర్ అంతే తప్ప ఏమీ లేదు సినిమాలో. పాదఘట్టం సిద్ధవనంలోనే కొట్టుకుపోయినాయి బ్రో అన్ని. అదే కదా, అంటే టూ నాగిగా ఉంటది. ఐ థింక్ దీంట్లో బెస్ట్ సీన్స్ అన్ని క్వారీ సీన్స్ ఉంటది కదా ఆచార్యలో. ఆ కామెడీలో చేసి వార్నింగ్ ఇచ్చా అంటే ఎంటర్టైనింగ్. అంటే యువర్ హ్యాపీ ఆ సీన్ జరిగినందుకు. ఎంటర్టైనింగ్ గా జరిగింది. సినిమా మొత్తంలో అంటే రామ్ చరణ్ అండ్ చిరంజీవి ఉన్న సీన్స్ ఏదైనా నచ్చినాయి అంటే ఒకటే షాట్. అడిదికు 2 చిరుతలు తాగుతుంటే ఇడికి వచ్చేసి ఇట్లా ప్యాన్ చేస్తే వీళ్ళిద్దరు నీళ్ళు తాగుతుంది అంతే, అంతకంటే ఇంకేలా. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా అది రీషూట్లు చేయండి. ఎట్లా ఓపెన్ అయిందో తెలుసా ఆచార్య? కేక్ ఓపెనింగ్ జరిగింది తెలుసా? 54 crores ఎంతో కొట్టింది. 60 చేంజ్ డే వన్. ఆచార్య దొబ్బింది. దాంట్లో రామ్ చరణ్ గారు కలిసారని ఆలోచన అంతా. మేబీ కర్స్ వెళ్ళిపోయిందని అనుకో. గేమ్ చేంజర్ విల్ ప్రూవ్ ఇట్. గేమ్ చేంజర్ యాజ్ అ హోల్. నేను 2021 లో వచ్చింది యాక్చువల్లీ ఆచార్య అండ్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందే శంకర్ గారితో సినిమా వస్తుందని చెప్పేసి న్యూస్ వచ్చినాయి. తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి నేను గాల్లో ఉన్నా. శంకర్ సినిమా విత్ రామ్ చరణ్ నాకు ఒకే ఒక్కడ సినిమా. ఎందుకంటే వాళ్ళు సూట్లలో వచ్చారు, సూట్లలో ఫోటోలు దిగేవారు. 3 years later బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా బాగుంటుందని నేను చెప్పాను ఇప్పుడు వరకు. ఎందుకంటే సినిమా నేను చూడలేదు. వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో టీజర్ వాజ్ గుడ్. ఓకే, ఒక్క ప్రోమో ఒక్క సాంగ్ ఏది కూడా వెళ్ళి సరైన ప్రమోషనల్ మెటీరియల్ సరిగా పెట్టలేదు. ఒకటి ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చే హీరోకి ఇప్పుడు దేవరాకైనా కానీ వాళ్ళు వేరే ఎలక్షన్స్ ప్రమోషన్ చేశారు. ఈ టైం మేము రికార్డ్ చేసే టైంకి 28th December, ఐ థింక్ ఇది 6th నాడు ఎప్పుడు వస్తుంది ఈ వీడియో. 28th ఇవాళ అయితే సినిమా 10th నాడు రిలీజ్. ఇంకో 12 days మిగిలింది. 12 days కి ఇంకా ట్రైలర్ రాలేదు. ఒక్క సాంగ్ కూడా చార్ట్ బస్టర్ కాలేదు. నానా హైరానా చాలా ఇష్టం. చార్ట్ బస్టర్ ఏది కాలేదు. టీజర్ వచ్చింది, అలా వెళ్ళిపోయింది. ఈ ఇయర్ లో వచ్చిన పాన్ ఇండియన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఒక సిగ్నిఫికెంట్ మార్క్ పెట్టెళ్ళినాయి. గేమ్ చేంజర్ ఫెయిల్ టు డూ ఇట్. ఆ సినిమాలో ఒక బజ్ వర్డ్ కావచ్చు, లేదంటే అరే ఉందిరా ఈ ఫిల్మ్ ఉందిరా ఇదిరా థీమ్ అనే ఐడియాలజీ కావచ్చు, జనాలందరిలో ఆర్గానిక్ గా వెళ్ళిపోయినాయి అన్ని. ఇదల్లా నేనేమంటా, పాటలు ఆకట్టుకోలేకపోయినా కానీ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక ప్రమోషనల్ మెటీరియల్ మార్కెటింగ్ అంటే జరగాలి. 21st నాడు ఈవెంట్ పెట్టారు కరెక్టే యుఎస్ లో. వెళ్ళలే భయ్యా, 12 days to go, ట్రైలర్ లేదు. టీజర్ వచ్చింది, ఇట్ వాజ్ ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. నాకైతే ముఖ్యంగా చాలా మంది నచ్చింది, హ్యాపీ. బజ్ క్రియేట్ చేసింది టీజర్ చేయలేదు. దానికి దీనికి సంబంధం ఏంది? సినిమా గురించి మాట్లాడి నీకు ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది అంటే మాత్రం ఐఎమ్ హోపింగ్ ఇట్ షుడ్ బి అ గ్రేట్ ఫిల్మ్. సినిమా చాలా బాగుండాలని గట్టిగా ఉంది. ఏమో నాకైతే ప్రస్తుతానికి అయితే ఇలాంటి హైప్ ఎక్సైట్మెంట్ అంటూ లేదు. కానీ ఇండియన్ 2 చాలా పెద్ద ఎఫెక్ట్ పట్టింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి ఇండియన్ 2 తర్వాత. గేమ్ చేంజర్ టైంకి ఇండియన్ 2 లేదు, ఏం లేదు, అందరూ ఎక్సైట్ అయిపోతారు, ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నా. ఇండియన్ 2 షాక్ మామూలు పెట్టలేరు. ఆ షాక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని దాటాలంటే వీళ్ళు మంచి ట్రైలర్ వదలండి. అరే ఒకట్రా, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 2 days లోనో లాస్ట్ 10 days లోనో విపరీతంగా హైప్ ఆర్గానిక్ గా ఇన్స్టెంట్ గా జనరేట్ చేసి కేక్ ఓపెనింగ్స్ తెప్పించుకునే ట్రిక్లు అయితే ఎవరి బ్యాగ్ లో లేవు. ఇల్లే కాదు, ఎవరు వచ్చినా ఏ బ్యాగ్ లో లేవు. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్ కి డిలేస్, ఇండియన్ 2 కానీ వచ్చిన పాటలు కానీ ఆర్ లీక్ అయిన పాటలు కానీ దాని వెనకాల జరిగిన కాంట్రవర్సీస్ కానీ ఆ బడ్జెట్ పెరిగిపోవడం అంతా లైక్ నథింగ్ పాజిటివ్ హ్యాపెండ్ మ్యాన్. రీసెంట్ లో వచ్చిన పాన్ ఇండియా ఫిల్మ్స్ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ కంపేర్ చేస్తే నార్త్ అమెరికాలో ఇది
కైండ్ ఆఫ్ అండర్ పర్ఫార్మ్. ఇదంతా నెగిటివ్ అని అలా ఏం అనుకోం గానీ బట్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో గేమ్ చేంజర్ కి ఏ రకమైన కలెక్షన్స్ వచ్చినా గానీ వాటన్నిటికీ కారణం రామ్ చరణ్ మాత్రమే. ఆయన స్టార్డమ్ మాత్రమే. ఎక్కువైనా సింపుల్ బ్రో, గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, కలెక్షన్స్ ఎందుకు వచ్చినాయి ఎవడు మాట్లాడుకోవట్లేదు. హైప్ అయిన సినిమాకి కలెక్షన్ సూపర్ వస్తాయి. నువ్వు గమనించు, గేమ్ చేంజర్ కి ఖచ్చితంగా 100 వస్తాయి. ఎట్లా వస్తాయి? ఓపెనింగ్ 100 గ్యారంటీ వస్తాయి. ఎట్లా వస్తాయి? రామ్ చరణ్ వల్లే వచ్చినాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ వచ్చి ఏది మార్చదు కానీ ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి రామ్ చరణ్ ని నమ్మే వస్తాయి. రామ్ చరణ్ తెచ్చింది కాబట్టి వస్తాయి. ఈస్ దాట్ కైండ్ ఆఫ్ బిగ్ స్టార్. నాకు గేమ్ చేంజర్ కంటే RC16 మీద గట్టిగా ఉంది బ్రో. షూటింగ్ స్టార్ట్ అయింది, ఆ లుక్ చూస్తుంటే. ఇప్పుడు RC16 ఎంత పెద్దగా అవబోతుందంటే ఇలాంటి గబ్బు జరగకూడదు. గేమ్ చేంజర్ కి జరిగిన ప్రొడక్షన్ గబ్బు గానీ ఏం జరగకుండా చాలా స్మూత్ గా చాలా ప్లాన్ చేసుకుంటూ గానీ ఎగ్జిక్యూట్ చేయగలిగితే RC16 2025 వస్తుంది బ్రో రిలీజ్. 25 కొట్టేస్తుంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, లైక్ రెగ్యులర్ షూట్ అవుతుంది అండ్ 2025 ఎండింగ్ గ్యారంటీ వస్తుంది. బట్ 14 సినిమాలు చేశారు ఆయన, 15వ సినిమా ఇంకో 12 రోజుల్లో రాబోతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ వీడియో వచ్చేసరికి 4 రోజులే ఉండుంటది అనుకుంటా. వెరీ వెరీ ఎక్సైటెడ్. బెనిఫిట్ షోలు అవి ఏవి లేవు, టికెట్ హైక్ లేవి లేవు. ఎలా ఉంటుందో చూడాలి. ఎక్సైట్మెంట్ అయితే ఉంది. శంకర్ గారు మ్యాజిక్ క్రియేట్ చేయగలగాలనే గట్టి నమ్మకం తోటి ఐఎమ్ ఎక్సైటెడ్. సో మేము రామ్ చరణ్ గారి మూవీస్ గురించి మాట్లాడే మా థాట్స్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి రామ్ చరణ్ గారి ఫిల్మ్స్ తోటి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. 1,00,000 దాటిద్దాం. నీ 50 కూడా అడాను. ఇంకా వీఆర్ వెరీ క్లోజ్ టు 100K సబ్స్క్రైబర్స్. కానీ చేయండి ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్. వెరీ క్లోజ్ రా, ఇంకా 60,000 రావాలరా. అందుకే వెరీ క్లోజ్ అన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. దాట్స్ ఇట్. ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ విత్ సాక్షి పెనుగొండ. సైనింగ్ ఆఫ్. Signing off.